తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కాలంలో ఇవన్నీ సహజం. ఇన్ని లక్షల సంవత్సరాలు మధ్య మధ్యలో చాలా టఫ్ టైమ్స్ వస్తాయి. అలా ప్రస్తుతం మనం ఇప్పుడు నడుస్తున్నది కూడా 2020 నుంచి 2030 దాకా చాలా కష్ట పరిస్థితులు ఉంది ప్రపంచం మొత్తం. ఇది సైకిల్ లాగా. ఇప్పుడు ఇందాక నేను చెప్పానే, కొన్ని లక్షల మంది. ఇప్పుడు జలియన్ వాలాబాగ్ తెలుసు, ఇండిపెండెన్స్ టైంలో జరిగింది కదా, ఎంత దారుణంగా జరిగింది. వరల్డ్ వార్లో ఎన్ని లక్షల మంది పోయారు. ఇవన్నీ టఫ్ టైమ్స్ అని వాళ్ళకి. అలా ఒక్కొక్క టైమ్స్ మధ్యలో వస్తుంటాయి. అలాగా ఇంకా సివియర్గా కష్టంగా వచ్చే టైమ్స్లో ఇప్పుడు మనం ఉన్న టైము చాలా కష్టతరమైంది. దాంట్లో కూడా ఈ 20 నుంచి 30లో మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు 24 కదా, అయిపోయింది 25, 26. వచ్చే 2 సంవత్సరాలు కూడా చాలా కష్టతరమైన ప్రపంచానికి. కష్టతరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేచరు సహకరించదు. అందుకని మనం చూడు, ఇప్పటిదాకా విన్నన్ ప్రదేశాల్లో భూకంపాలు వింటున్నాం కదా. అసలు హైదరాబాద్ లో భూకంపం, మనం హైదరాబాద్ లో భూకంపం ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో భూకంపం. కొద్ది రోజులు కొన్నేళ్ల క్రితం చెప్పింది సేఫెస్ట్ ప్లేస్ హైదరాబాద్, ఎలాంటి ఉపద్రవాలు ఉండవు ప్రకృతికి సంబంధించిందని విన్నాం. సో ప్రకృతిలో కూడా ఇన్ని మార్పులు రావటం ఎందుకు. నిన్న మొన్న ఇంత వింటరు, ఈ వింటర్ లో కూడా మనం ఉక్కబోస్తుంది, అందరికి వేడి ఏసీలు వేసుకున్నారు. నిన్న 2-3 రోజులు మనాడు ప్రకృతి ఏ విధంగా మారిపోతుంది. ఎందుకు? ధర్మం అనేది ఎప్పుడైతే చాలా దిగజారిపోతూ ఉంటుందో, విపరీతంగా మనం ఎన్ని రకాల అన్యాయాలు చూస్తున్నాం సంఘంలో. ఇప్పుడు అసలు చిన్నపిల్లలు మానభంగాలని, హత్యలు, తల్లిదండ్రులను హత్యలు చేయటం, అన్నదమ్ములను హత్య చేయటం, స్నేహితులను హత్య చేయటం, డబ్బు కోసం ఎన్ని హత్యల కన్నా వెళ్ళిపోవటం, ఎన్ని దుర్మార్గాలకు వెళ్ళిపోవటం. ధర్మం అనేదే లేనప్పుడు ఏంటంటే ప్రకృతి కూడా సహకరించదు. ఎప్పుడైతే ప్రకృతి సహకరించడం కాదు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు ఏవి సహకరించవు. ధర్మం అనేదే లేను. అందుకని ఇప్పుడు చూడు, మనం ఇన్ని యజ్ఞాలు, యాగాలు చేస్తున్నాం ఎన్నో చోట్ల. ఇప్పుడు ఈరోజు చూస్తే మనం ప్రతి నెల మనం వింటున్నాం కదా, ఒక చోట ఇంత చేశారు, ఇంకో చోట చూపించడం జరిగింది, ఇంకో చోట ఇన్ని యజ్ఞం చేశారు, 1000 కుండాలతో యజ్ఞం చేశారు. దైవికంగా ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాంగా. ఇదే మనం ఒక 50 సంవత్సరాల క్రితం చూసామా? 50 సంవత్సరాల క్రితం అది ఇలా 1000 మందితో యజ్ఞం 2000 చూసాం ఎక్కడన్నా? అసలు వినేవాళ్ళమే కాదు ఎక్కడ. కానీ అప్పుడు జనం బాగానే ఉన్నారు కదా. ఆర్థిక కష్టాలు తప్పితే మనుషులకు ఆ రోజుల్లో మనుషుల మీద అనురాగం, ఆప్యాయత, జాయింట్ ఫ్యామిలీస్, బంధాలు బాగుండేవి. మనుషులు ధర్మంగా ఉండేవాళ్ళు, ఒకరికొకరు సహాయం చేసేవాళ్ళు. అండ్ ఏమిటి, భారాలు చేసుకుని బతికేవాళ్ళు. భారాలు చేసుకోవడం అంటే చాలా మంది చదువుకోవడం కోసం ఆ రోజుల్లో. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, జనరేషన్ వాళ్ళకి. కానీ పాపం ఏమో పిల్లవాడు ఉంటాడు, చాలా కష్టం అనుకో ఆ ఫ్యామిలీకి చదువుకోవడానికి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ఊళ్ళో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు భోజనం పెట్టేవాళ్ళు వీళ్ళకి. దాన్ని వారాలు చేసుకోవటం అనేవాళ్ళు. అంటే అంటే ఏంటి, ఆ ఊళ్ళో ఉన్న కొంచెం ఉన్నత కుటుంబం అనుకుందాం, స్థితి కుటుంబం ఉన్న వాళ్ళు 4-5 కుటుంబాల వాళ్ళు ఏం చేసామంటే వీళ్ళకి, నైనా నువ్వు సోమవారం రా మా ఇంటికి భోజనానికి, ఇంకొక ఆయన మంగళవారం రా భోజనానికి, ఇంకో రోజు బుధవారం రా భోజనానికి. అంటే ఈ పిల్లవాడికి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో భోజనం ఏర్పాటేది. అండ్ మనకి తెలిసిన ఈ రోజుల్లో ఎంతోమంది మహానుభావులు అలా చేసిన వాళ్ళే. వీళ్ళల్లో ఒక పేరు నేను చెప్తాను, ఘంటసాల గారు అలా చేసుకునేవారు. ఒక టైంలో ఘంటసాల వారు కూడా చిన్నతనంలో ఎంతో కష్టపడి విజయనగరం కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చేసినవాడు. ఎవరింట్లో ఘంటసాల వారు భోజనం చేశారో ఆ ఫ్యామిలీ కూడా ఒకసారి మా ఇంటికి వచ్చింది. ఆ తర్వాత తరాలు వాళ్ళు అనమాట. ఎంతో మంది మహానుభావులు తల్లి ఆ రోజుల్లో చేసుకునేవాళ్ళు. అంత చాలా. అదేంటంటే ఆ ధర్మం అనేది అంతగా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కాలంలో ఇలా ఉంది కాబట్టి నేను అందరికీ చెప్తుంది, నాయన ఇప్పుడేంటి, ఇప్పుడు ఇన్ని యజ్ఞాలు ఎన్ని జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతుంది అంటే మనందరికీ కూడా ఈ ప్రారంభ కర్మలు అనేవి ఎక్కువగా తోసుకొచ్చేసి సామాన్య మానవులు సఫర్ అవుతున్నారు. ఏంటి, ఎక్కడ లేని అనారోగ్యాలు సడన్ గా వింటాం, సడన్ గా జరగటం, ఉన్నట్టుండి అనారోగ్యం, చిన్నతనంలోని అనారోగ్యాలు, ఏదో ఒక ప్రాబ్లం. అండ్ మనస్సుకు సంబంధించిన మెంటల్ డిజార్డర్ చాలా ఎక్కువయ్యాయి. ఎందుకు? నెగిటివ్ ఎనర్జీస్ అనమాట. ఇదంతా కూడా బయట ఏంటి, ధర్మం ఎప్పుడైతే లేకపోతుందో బయట ఉండే కాస్మిక్ ఎనర్జీలో నెగిటివిటీ ఎక్కువ అయిపోయారు. బయట అంతా కూడా పొల్యూట్ అయిపోయి బయట ఆ నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు
ఎందుకు మన మొబైల్ టెక్నాలజీ అంత పెరిగిపోయింది, వైఫై 24 గంటల వైఫైలు ఉంటాం కదా. అవును. అండ్ వైఫై అనేది మరి కన్నీ కనపడదు కానీ ఆ వేవ్స్ ఉంటాయి చుట్టూతా. తిరుగుతాయి. ఆ వేవ్స్ మధ్య ఉంటాం మనం ఇలా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతుంటే మాటలు వింటున్నాము, ఇది కూడా ఒక వేవ్ ప్యాటర్న్. ఇంకొంచెం దూరం వెళ్ళాం అనుకో స్పీకర్ పెడతాం వినపడడానికి. ఇంకా ఇప్పుడు మొబైల్స్ లో చూస్తున్నాం మనం, ఎక్కడో ఇప్పుడు యుఎస్ లో ఉన్నది ఈ క్షణంలో మనం వింటున్నాం చూస్తున్నాం. ఎలా ఇదంతా ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, వేవ్సే అంతే కదా. వేవ్స్ అని ఇప్పుడు మనం మొబైల్ గబుక్కుని ఇలా కాల్ అవగానే రింగ్ అవుతుంది. రింగ్ అవగానే ఏంటనమాట, ఈ వేవ్ ప్యాటర్న్ ని పిక్ చేసుకుని మళ్ళీ మనం వింటున్నాం. అమెరికాలో ఈ క్షణంలో మాట్లాడుతున్న మనిషి వాయిస్ మనం అదే వాయిస్ అలా వింటున్నాం కదా. అంటే ఏంటి, అది ఆ అమెరికాలో అతను మాట్లాడింది ఎయిర్ లోకి వెళ్ళి ఈ వేవ్స్ ద్వారా ఈ ఇన్స్ట్రుమెంట్ పిక్ చేసి ఏం చేస్తుంది, ఇన్స్ట్రుమెంట్ పిక్ చేసి మళ్ళీ మనం వినపడే స్థాయికి తెస్తుందని. ఆ స్థాయిలో ఉంటే ఇప్పుడు ఈ క్షణంలో అన్ని వినపడితే మన పని అయిపోతుంది, ఆ వేవ్స్ మనం వినలేం కదా. ఇప్పుడు కొన్ని కోట్ల సెల్ ఫోన్ వాయిస్ వెళ్తుంటాయి, ఆ సిగ్నల్ పవర్ అంత ఫ్రీక్వెన్సీస్ లో. సో ఆ ఫ్రీక్వెన్సీస్ మనకి ఆడిబుల్ కాదు కాబట్టి తగ్గించేసి దాన్ని మనం వినే స్థాయికి మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ కనిపెట్టారు కదా, వెంటనే నీకు అది వినిపిస్తుంది. అంటే ఏంటనమాట, ఏ క్షణంలో అయినా ప్రతి మనుషులందరూ ఈరోజు ప్రపంచంలో ఈ అన్ని వేవ్స్ మధ్య బతుకుతున్నాం. ఇది ఒక 50 ఏళ్ల క్రితం వేవ్స్ ఉన్నాయా, ఫోన్లు ఎక్కడ. వీటి వల్ల ఈ వేవ్స్ వల్లనే మైండ్ మీద పనిచేస్తుంది, హ్యూమన్ సిస్టమ్ మీద అన్నమాట పనిచేసి ఇన్ని అనారోగ్యాలు ఇన్ని రావటం. అందుకని ఇంత ఇది రావటం. అందుకని మేమందరికీ చెప్తుంటాం, మన వాళ్ళు చెప్తున్నారు ఏమిటి, నైట్ అప్పుడు మీరు వైఫై ఆపేసేయండి, లేకపోతే ఇల్లు మొత్తం వైఫై ఉంటుంది కదా, ఇసాల్ వేవ్సే కదా ఇవన్నీ కూడా. సో ఇది టెక్నాలజీ అనుకో, కాలంతో పాటు ఇలా జరుగుతుంటాయి. నేను చెప్పేది ఏంటి, ఈ టైం ప్రస్తుతం కొంచెం వచ్చే 2 సంవత్సరాలు కూడా మనం పీక్ వెళ్ళబోతాం ఈ సైకిల్లో. 25, 26 కూడా ఏంటి, ఎన్నో చోట్ల భూకంపాలు రావటము అసలు ఊహించినంతగా అన్నమాట. అండ్ ఏంటి, నేచర్ అగ్ని నీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అగ్ని నీరుతో మాత్రం. ఎందుకంటే విపరీతంగా ప్రకోపిస్తాయి రెండు, మనం పంచభూతాలు అంటాం కదా, ఆకాశ, నీరు, అగ్ని, పృథ్వీ, జలం, ఇవన్నీ చెప్తాం కదా పంచభూతాలని, గాలి, వీటిలో. సో ఈ రెండిట్లో అందునే చూడు అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి, నీటితో సంబంధించినవి ఎక్కువ అవుతున్నాయి. ఈ 2 సంవత్సరాలు కూడా మనుషులందరూ కూడా ఈ పిక్నిక్లు అది వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం అయిన తర్వాత వాటర్ జోలికి వెళ్ళకపోవడం, సముద్రాల దగ్గర ఎక్కువ గడుపుతూ ఉంటారు, వెళ్ళొద్దంటారు. అస్సలు మంచిది కాదు. వచ్చే పీరియడ్ లో మాత్రం ఎన్నో వాటికి ఇటువంటి దుర్ఘటనలు తక్కువ అవడం కోసం నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ధర్మంగా ఉండండి, మీరు తోటి వారికి సహాయం చేయండి. ఒకవేళ మీకు కొంచెం ఏదైనా భగవంతుడు నమ్మకం పూజ అది ఉన్నప్పుడు రోజు పొద్దున ఒక్క నమస్కారం, ప్రపంచం అంతా చల్లగా ఉండాలని ఒక్క నమస్కారం పెట్టండి. ఇదే ఒక పెద్ద పరిహారం. తప్పకుండా ఇన్ని లక్షల మంది కనుక నమస్కారం పెడుతూ ఉంటే, భగవంతుని ప్రార్థిస్తే అది పాజిటివిటీ వెళ్తుంది కదా. ఆ పాజిటివిటీ ఎనర్జీ వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది వీటికి. అంటే ఈ 2025-26 2 సంవత్సరాలు ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఇట్లాగే ఉంటుందమ్మా. 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఏంటి, దేశాల మధ్య యుద్ధాలు, అండ్ ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఉంటాయి, ఇటలీ, జర్మనీ, అటంతా కూడా అటు కొన్ని టెర్రర్ అటాక్స్ కానీ, అలాగే ఒక చిన్న న్యూక్లియర్ యాక్సిడెంట్ లాగా అవుతుంది ఒక చోట ఎక్కడ దేశంలో, దానివల్ల కూడా చాలా మంది జన నష్టం అవుతుంది. అండ్ ఈ భూకంపాల వల్ల కూడా మనకి హిమాలయన్ రీజియన్ లో ఒక మేజర్ ఎర్త్క్వేక్ కూడా రావచ్చు అనమాట. ఇలా ఎన్నెన్నో ఏంటంటే ఇదండి జనాలు భయపెట్టడం కోసం కాదు నేను చెప్పేది, జాగ్రత్తగా ఉండండి. అండ్ యుఎస్ ఎకానమీ కొంచెం దెబ్బతింటుంది ఎన్నో కంట్రీస్ లో అనమాట. మనుషులు కొంచెం ఇప్పుడు మనం కరోనా వైరస్ చూసాం, అటువంటిది ఏదో ఇంకా వేరే టైప్ ఏదో రావచ్చు. ఆల్మోస్ట్ ఒక 4 రోజుల పాటు ప్రపంచం కదలకుండా మళ్ళీ చేస్తుంది ఏదో ఒకటి. అటువంటిది కూడా ఈ 2 సంవత్సరాలు స్తంభించిపోయే ఈ 2 సంవత్సరాల్లో ఏదో టైం ఒక నెల పాటు. అందుకని ముందు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి, మనుషులు ధర్మంగా ఉండటం. అప్పుడు కరోనా అప్పుడు అలా ఉంది, ఎవరేం గ్రహించారు, మళ్ళీ పరుగులు అన్యాయాలు అన్ని మళ్ళీ మామూలే. అలా కాకుండా ఉండండి. అండ్ ఉంటే నలుగురికి అది ఉపయోగపడుతుంది, మంచిది, సమాజానికి కూడా మంచిది అనమాట.
మనకి. రోజు ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉంటుంది. అప్పుడే ఒక్క మాట అందరూ చల్లగా ఉండాలి చల్లగా అనేది ఉండాలి. దండం పెట్టుకోవాలి. అది ప్రపంచం అంతా చల్లగా ఉండాలి అని పెట్టుకుంటే ఎప్పుడు కూడా సామూహికంగా చేసే వాటికి చాలా పవర్ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ ప్రకృతిలోకి వెళితే వీళ్ళందరి ప్రార్థనలో ఆ ప్రార్థనల వల్ల ఆ వేవ్స్ వల్ల పాజిటివిటీ వచ్చి కొంచెం తగ్గుతుంది అనమాట. ఇది తగ్గుతుంది వీటి తీవ్రత. మామూలుగా కూడా యాక్చువల్గా భగవంతుడు ఏం చేస్తాడు, ప్రతి కాలంలో కూడా భూమి మీదకి కొంతమంది మహానుభావులు పెడతాడు. ఏంటి ఇప్పుడు నేను అన్నానే, ఇప్పుడు టైం బాగాలేదు అని చెప్తున్నాను కదా, మనం చూస్తున్నాం కూడా కదా. అసలు కరోనా అనేది మన జీవిత కాలాల్లో ఎవరు అనుకుని ఉండరు అసలు. అంటే ఏదైనా అనారోగ్యం వస్తుందని లేకపోతే ఇలాంటివి ఉంటాయని తెలుసు కానీ పూర్తిగా స్తంభించేస్తుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ అసలు మనం తలుపు తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడలేకపోతాం. అటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు కదా. ఇంట్లో మనుషులే దూరంగా ఉండాల్సి, ఇంట్లో మనుషులే దూరంగా ఉండాలి. అండ్ అన్నిటికంటే దారుణం ఏంటి, సొంత తల్లిదండ్రులు అన్నదమ్ములు పోయినప్పుడు కూడా వెళ్ళి చూసుకోవడానికి కూడా కొంతమంది లేకుండా పోయింది కదా. వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ వేరే ఊరు ప్రయాణం చేయలేక, వేరే ఉండి తండ్రిని చివరి క్షణాల్లో చూసుకోలేక హాస్పిటల్ నుంచి అటు నుంచి అటు తీసుకెళ్ళిపోయి ఎంత బాధలు పడ్డారు, ఎంత బాధలు. అదే నేను ఇలా చెప్పానే, మనుషుల్ని కలి మాయ ఎలా కప్పేస్తోందంటే మనుషుల్ని అన్ని చూసినా ఆ రోజుల్లో అనుకున్నారు అందరూ, అమ్మో ఎప్పుడు తగ్గుతుంది బాబు, మామూలుగా ఉండడం అనేది ఇంత సంతోషంగా ఉంటుందా అనిపించింది అందరికి. ఏంటి మామూలుగా రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగడం, రోడ్డు మీద అలా తిరగటం నిజంగా ఇంత హాయిగా కూడా ఉంటుందా అనిపించింది అప్పుడు. వెంటనే తీయటమే ఒక ఆనందంగా ఉంది. అటువంటిది మనం ఇప్పుడు ఎవరన్నా గ్రహిస్తున్నారా? మళ్ళీ మొదటికొచ్చారు. అదేంటి ధర్మం అనేది అంత తగ్గిపోయి మనుషుల్లో. ఇది ఏంటంటే ఏది ఇప్పుడు మనం మనం ఎవరో 200-300 సంవత్సరాలు ఉన్నాం కదా, మనం ఉండే 70 పోనీ 100 ఏళ్ళు బతికాం అనుకున్నా, ఇంత 100 yearsకి నీకు ఇన్ని వేల కోట్లు సంపాదించి ఈ పరుగులు ఉన్న రోజు ప్రశాంతంగా ఉండి సంతోషంగా జీవించు, నలుగురికి సహాయం చేయి, అంతకు మించిన ఆనందం ఒకటి ఉండదు మనకి. అవును కదా. అది దానికి ఆయన పట్టుకోవాలి. ఆయన భగవంతుని ఆశ్రయిస్తే నీకు ఆయన అత్యంత కరుణామయుడు అనమాట. మన అన్ని స్తోత్రాలు అదే అంటాం, ఆయన నువ్వే కరుణామయుడివి, నువ్వే దయామూర్తివి అని ఉంటామే. ఆయన పట్టుకుంటే మనకి ఆయన ఆ శక్తి ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. అసలు ఎప్పుడు ఏమవుతుంది, ఏదన్నా ఆలోచనలు అనేవి ఎలా వస్తాయి, మన పూర్వజన్మ కర్మలు బట్టే మన ఆలోచన వస్తుంది. అవునా? ఒక చెడు పని చేసేవాడికి ఇది ఎందుకు చేద్దామని వస్తుంది వాడికి ఆలోచన. ఒకే కుటుంబంలో పుట్టిన నలుగురు 4 రకాలుగా ఎందుకు పుట్టినారు? వాడు మర్డర్లు చేస్తుంటే వాడు చక్కగా చదువుకుని పైకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? వీడు పూర్వజన్మల్లో ఏదో చేసుకున్న వాటికి వాడి మైండ్ అటే పోతుంది, ఆలోచనలు అలా పోతాయి అన్నమాట. సో ఆలోచనలు కూడా పూర్వజన్మ ప్రభావంతో మన ఆలోచన వస్తుంది, మన మంచి ఆలోచన చెడు ఆలోచన. కానీ భగవంతుడు నీకు విచక్షణ ఇచ్చాడు కదా, నీకు తెలుసు ఇది మంచిది ఇది చెడ్డది. ఈ రెండు అన్ని జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో మనిషికి ఒక్కడికి ఈ విచక్షణ ఉంది, ఇది చెడు ఇది మంచిది. మిగతా వాటన్నిటికీ ఉండదు, టైము ఆకలి ఇవన్నీ కూడా. మనకి విచక్షణ ఇచ్చాడు, ఆ విచక్షణతో మనం ఆ పని చేయకుండా ఉండాలి. అది చేయకుండా సో అందుకని ఏంటి, ఆయన్ని కనుక నమ్ముకుంటేట మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ఉంచేలాగా ప్రేరేపిస్తాడు, సక్రమమైన మార్గంలో పెట్టాడు. సో ఇందాక నేను చెప్పాను చూడండి, ఇలా భూమి మీద ఆయన ఎప్పుడూ కూడా భగవంతుడు ప్రతి కాలంలో ఒక 400 మంది మహాపురుషులు అక్కడక్కడ ఉంటారు, రకరకాల దేశాలు, ఈ భూమి ప్రదేశం మొత్తం మీద. వాళ్ళలో కొంతమంది ఏంటి, సాక్షాత్తు ఆయన అంశతో జన్మించిన వాళ్ళు, ఒక రమణ మహర్షి లాగా, మహావతార్ బాబాజీ మనం ఇలా వింటుంటామే. వాళ్ళు ఏంటంటే ఈ సృష్టి సర్వనాశనం కాకుండా కాపాడుతూ ఉంటారు. జస్ట్ బై దేర్ మియర్ ఫిజికల్ ప్రెజెన్స్. వాళ్ళు ఈ భూమి మీద ఉండటం బట్టే, వాళ్ళు ఏమి చేయక్కర్లేదు. అంత శక్తి రూపాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ రూపం ఉండటం వల్ల ఇప్పుడు మనం ఎర్త్క్వేక్ విన్నాము, మొన్న వచ్చింది కదా ఇక్కడ మనకి హైదరాబాద్లో ఫ్యూ సెకండ్స్ అని. అదే కనుక ఫ్యూ సెకండ్స్ బదులు ఒక నిమిషం దాకా వెళ్ళింది అనుకో, ఊహించలేం. అసలు నిమిషం అక్కర్లేదు, 20-30 సెకండ్లు వస్తేనే చాలా కష్టం. అందుట్లో మనకి ఒక 50 సంవత్సరాలకి ఇప్పటికి ఏంటి తల్లి, ఒక్కోటి 40 అంతస్తులు 50 అంతస్తులు, ఇటువంటిప్పుడు మనం ఊహించలేం కూడా ఏదైనా ఎర్త్క్వేక్ అనేది వస్తుంది. సో ఇంత నాశనం కాకుండా ఈ మహానుభావులు ఏం చేస్తుంటారంటే తగ్గిస్తారు, కాస్త కాపాడుతూ
వాళ్ళకున్న వస్తుంది. సాధనతో వాళ్ళు తగ్గిస్తారు. ఆహా. వాళ్ళు ప్రతి కాలంలో ఉంటారు, ఉమ్. ఆ? ఎప్పుడు ఎప్పుడు ఉంటారు, ఏదో ఒక రూపంలో ఎప్పుడు ఏదో రూపంలో మన మధ్య ఉంటారు. కానీ ఉమ్. ఒకప్పుడు ఏంటి, ఒక 50-60 సంవత్సరాల క్రితం అయితే అటువంటి వారికి సమాజం అలా ఉండేది కాబట్టి ఉమ్. వాళ్ళలో కొంతమంది బయట మనకు కనపడేవారు. ఉమ్. వాళ్ళు మనం కొలుచుకోవటం, నమస్కారం పెట్టుకోవటం అలా చూసిండేది. ఉమ్. ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్ వచ్చేసి ఇది వచ్చేసేస్తే ఉమ్. ఇప్పుడు వాళ్ళకి దీంట్లోకి రావాలంటే కూడా భయం వాళ్ళకి. ఉమ్. సో భౌతిక రూపంలో ఉండరు. ఉంటారు, భౌతిక రూపంలో మన మధ్య ఉన్నారు. ఉమ్. ఉమ్. రకరకాల ప్రదేశాల్లో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, లేకపోతే చెన్నై, ఇంకో ఏదో మహారాష్ట్ర, అమెరికా, రకరకాల దేశాల్లో ఈ భౌగోళిక భూమి మొత్తం మీద అక్కడ 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 ఇలా ఉంటారు. ఉమ్. అండ్ వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉంటారు. ఉమ్. మెసేజెస్ ఎవరికి వాళ్ళకి పెడుతూనే ఉంటాయి. ఉమ్. అందరూ గురువులు అంటాం మనం అలా అనమాట. ఉమ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా తీవ్రతలు ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం ఉపశమనం తగ్గిస్తారు. హా. భగవంతుడు ఎక్కువ ఇంత ప్రభావం పాజిటివ్ ఉండకుండా. ఏంటంటే ఇప్పుడు మనం 5120లోనే ఉన్నాం. ఉమ్. ఇందాక ఏమనుకున్నాం, కలియుగం 4,32,000 సంవత్సరాలు. హా. ఎక్కడ 10,000 కూడా అవ్వలేదు, జస్ట్ అదే 10,000 కూడా అవ్వలేదు. ఉమ్. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది. సో ఇప్పుడే సర్వనాశానికి దారి తీయకూడదు కదా, మరి ఉమ్. అంత సర్వనాశనం అప్పుడే రాకూడదు, ఇంకా సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అవ్వాలి కదా. అందుకని బట్ ఒక టఫ్ పీరియడ్ నడుస్తుంది. అప్పుడు వీళ్ళు ఏంటంటే కాస్త ఉపశమనం అలా కలిగిస్తూ, ఉమ్. ఇప్పుడు నేను చెప్పాలంటే ఏంటి, వీళ్ళలో కొంతమంది ఎంతో గొప్ప జ్ఞానం కలిగి నలుగురికి మంచి గొప్ప బోధించే వాళ్ళు ఉంటారు. ఉమ్. కొంతమంది సంగీతంతో పాజిటివిటీ తీసుకొస్తారు. ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి అలా వచ్చిన ఆవిడే హా. ఒక మహానుభావుడు. కారణ జన్మురాలు కారణ అయితేనండి జన్మురాలు. నిజంగా. ఎందుకంటే సంగీతానికి ఎంత పవర్ ఉంటుందంటే, సంగీతం అంటే వాయిస్ ఆ వైబ్రేషన్ కదమ్మా. తరంగాలు అవి కూడా. ఆ సంగీత తరంగాలప్పుడు ఈ తరంగాలతో ఏమవుతుంది, ఈ నెగిటివ్ తరంగాలన్నీ పోతాయి అనమాట, ఆఫ్సెట్ అవుతాయి బాగా. నెగిటివిటీ అనేది పెరిగి- ఆఫ్సెట్ అవుతుంది. ఉమ్. అందుకని భగవంతుడు అలా ఈ కాలాల్లో ఆ కాలాల్లో సృష్టించిన వాళ్ళల్లో ఆవిడ ఒకరు. ఇందాక నేను చెప్పాను 400 మహాన్ వాళ్ళకి లోకం పట్టదు, డబ్బు ఏమీ పట్టదు. ఉమ్. భగవంతుడి పరంగా వస్తారు. మన అదృష్టం ఉంటే మనం కూడా ఆ కాలంలో ఉన్న గ్రహించగలుగుతాం. ఉమ్. సో ఇప్పుడు కూడా అలా మన మధ్య అతి సామాన్యమైన ఉద్యోగాలు చేస్తూ సామాన్యమైన జీవితం గడుపుతూ ఉమ్. ఉన్న వాళ్ళల్లో కొంతమంది వీళ్ళు ఉన్నారు. ఉమ్. ఓకే, ఈ 400 మంది. ఉమ్. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు అనేది మనకి తెలియదు, ఉమ్. బయటికి వాళ్ళు కనపడరు, కనపడు కనపడు. గుర్తించలేము. గుర్తించలేం. హా. ఎందుకు, అతి సామాన్యంగా ఉంటారు. ఉమ్. ఎవరికో ఒకరికి ఏంటి, ఆ అవతల వాళ్ళకి కూడా ఎంతో గొప్ప సంస్కారం ఉండి, గొప్ప సంస్కారం అంటే నేను అందరికీ చెప్తాను, కానీ మీకు చాలా సంస్కారం అంటే ఎంతో భక్తి ఉండాలి. ఉమ్. నేను రోజు పొద్దున సాయంత్రం గుడికి వెళ్ళిపోతానండి, రేపు పూజలు చేస్తానండి, అవన్నీ కాదు. సంస్కారం అనేది ధర్మం బట్టే వస్తుంది. బాగా నువ్వు ధర్మం పట్టుకుని, ధర్మం అంటే అవతల మనిషి కష్టం ఎక్కడన్నా చిన్న సహాయం చేద్దామని, చిన్న మంచి మాటలు చేద్దాం, మంచి పని చేద్దాం, మంచి ఆలోచనలో ఉంటామే మనం. ఉమ్. అలా ఉన్న వాళ్ళు గ్రహించగలుగుతారు, వాళ్ళకి తెలుస్తుంది. ఉమ్. ఈ మనిషిని చూడగానే బహుశా ఈ మనిషి ఎవరో మహానుభావుడు. అలా. చూడ్డానికి అత్సామాన్యంగా ఎందుకుంటారు ఈ రోజుల్లో. ఉమ్. ఒక 50 సంవత్సరాల కాలానికి కుదిరింది. ఈ రోజుల్లో కనుక నీకు అటువంటి ఉన్నాడని తెలిస్తే ఊరుకుంటారు జనం, అన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చేస్తారు, అంతే మొత్తం వచ్చి మూగిపోతారు చుట్టూ. వచ్చి ముగిపోతారు. అసలు ఆయనకి ఆ ప్రశాంతత ఉండదు. ఊపిరాడని ఆయన వారు. వచ్చిన పర్పస్ సర్వదు. వాళ్ళు వచ్చింది పర్పస్ ఎందుకు, వాళ్ళు వీళ్ళలో ఒక్కొక్కళ్ళు 70-80 సంవత్సరాలు ఉంటారు, ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతారు. ఉమ్. వీళ్ళున్న పర్పస్ ఏమిటి, అన్ని సక్రమంగా జరిగేలాగా ఉండడం, చూడడం కోసం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, స్వామి నీకు అక్కడ వినియోగించుకుంటారు. ఎర్త్క్వేక్ మొన్న వచ్చింది, ఎంత 3.4 ఉమ్. ఎంతో వచ్చింది సంథింగ్. Hmm. అదే 3.4 వచ్చింది. అదే కనుక 6 7 వెళుతుంది. ఎర్త్క్వేక్ ఎనర్జీ అదేంటంటే, ఆ ఎర్త్క్వేక్స్ తీవ్రత. ఉన్నప్పుడు ఎనర్జీ వస్తుంది పైకి. ఆ ఎనర్జీ పైకి వచ్చినప్పుడు ఇదంతా కదులుతాయి, ప్లేట్స్ అంటాం Shake కింద అయిపోతుంది. లోపల. అవును. సైంటిఫిక్ గా చెప్తే ఆ ప్లేట్స్ కదిలినప్పుడు ఉమ్. ఎనర్జీ ఇలా పైకి వచ్చి ఆ మొత్తం భూమి ఇలా తంతుంది అనమాట ఎనర్జీ. ఉమ్. అక్కడితో భూమి అంతా ఇలా ఒక్కసారి కదులుతుంది మొత్తం, నీకు అది కంపిస్తుంది. కనిపిస్తుంది అంటామే. ఉమ్. ఈ ఎనర్జీని ఈ మహానుభావాలు ఏంటి చేస్తారు, ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళ తల్లి. ఉమ్. ఆయన ఇట్లా కళ్ళు మూసుకుని తెలుస్తుంది ఆయనకి, ఇంకో పావు గంటలో అక్కడ కంపనం జరుగుతున్నాయి, ఒక చోట అడ్జస్ట్మెంట్ Vibrations తెలుసు. వైబ్రేషన్స్ అని. ఉమ్. ఈయన కేవలం సంకల్పంతో ఆయన దగ్గర మంచినీళ్ళ గ్లాస్ పెట్టుకుని నీళ్ళు ఇలా అంటారు, ఆ. అక్కడితో అది 6.5 ఉండేది కాస్త ఆ కంపలు అలా దగ్గర 3.5 కడతాయి. అంత ఇది- శక్తివంతులు వాళ్ళు అంత శక్తివంతులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారు. ఉన్నారు. వాళ్ళలా ఉన్నారు కాబట్టే ఈ మాత్రం ఇలా ఉంది, లేకపోతే విశ్వం ఇలా ఉంది. నీకు మొన్న వచ్చిన
ఎర్త్క్వేక్ చూసాము. అదే కనుక ఇంకో 6 or 7 వచ్చింటే ఎంత విలయం అయ్యి ఊహించగలమా? ఉండేదమ్మా, ఊహించలేం. అన్నిటికంటే ఏమిటి తెలుసా, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళకి అక్కడ దగ్గరలో ఏమన్నా డ్యామ్ ఉందనుకో, ఓకే, ఈ భూకంపంలో ఇంత ఇంత హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతే ఆ డ్యామ్ బ్రేక్ అవుతుంది. వరదలు వచ్చేస్తాయి. డ్యామ్ ఎక్కితే మొత్తం వాటర్ ఫ్లో కింద వెళ్ళిపోయి అవతల స్ట్రీమ్కి వెళ్ళిపోయి కొన్ని వేల ఊళ్ళని మునిగిపోతాయి, కొన్ని వేల ఊళ్ళు మునిగిపోతాయి. సో మొన్న ఆ రోజు రాత్రి ఆ రోజు వచ్చినప్పుడు ఒక మహానుభావుడు నాన్నను తగ్గించాడు. అలా ఈ 2-3 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు ఈ టైంలో ఇటువంటి మహానుభావులు ఎక్కడెక్కడ ఉండి ఆ తీవ్రతను తగ్గిస్తారు వాళ్ళు. ఇప్పుడు వచ్చే తుఫాన్ వస్తుంది, ప్రచండమైన వేగంతో వచ్చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు యాక్చువల్లీ ఈ డిసెంబర్లోనే చాలా తీవ్రమైన తుఫాన్ నెల్లూరు ఆ కోస్ట్ రావాల్సింది ఒకటి ఉంది, ఇటు కోస్ట్ అంట మనకి చెన్నై నెల్లూరు కోస్ట్, దాన్ని ఒక మహానుభావుడు చాలా తగ్గిస్తున్నాడు దాన్ని. లేకపోతే విపరీతమైన కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యేంత తీవ్రమైన రావాల్సింది నేచర్లో అటువంటివి. ఇవి ఇలా వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ సామాన్యులు అందరూ ఏంటంటే మీరు ధర్మంగా ఉండండి, కాస్త మంచి పనులు చేస్తూ ఉండండి, అది కాపాడినట్టు ఏది కాపాడు. అండ్ అసలు భగవంతుడు ఆయనే చెప్తాడు, కలియుగానికి ఏంటిట, ద్వాపర యుగంలో యజ్ఞయాగాదులకి, త్రేతాయుగంలో తపస్సుకి ఇచ్చేంతటి ఫలితము కేవలం నా నామస్మరణకే ఇస్తానంటాడు. ఒక్కసారి గోవిందా అని ధర్మం ఉండండి, నేను అంత ఫలితం మీకు ఇస్తాను అంటాడు. బికాజ్ మనకి ఆయనకి తెలుసు ఏంటంటే ఈ కలియుగంలో వీళ్ళకి అసలు టైం ఉండదు ఏ పని చేయడానికి, ఏ ఆలోచనకి కూడా అని చెప్పి మనకున్న వీక్నెసెస్ అన్నీ ఆయనకి తెలుసు. పాపం ఎంత కష్టాలు పడతారో వీళ్ళని, ఇది ఏం చేయక్కర్లేదు, నేను ఒకసారి తలుచుకోండి చాలు, నన్ను ధర్మంగా ఉండండి. అన్నిటికంటే నేను ప్రతిసారి చెప్తాను తను, నేనే కాదు మనకు తెలిసిన మహానుభావాలు అందరూ ఈరోజు చెప్తున్నది ధర్మంగా ఉండండి నాయన, ధర్మంగా ఉండి. మనం అనుకుంటాం, మనమే కాదు మన దగ్గర ఉన్న మనందరం ఏమనుకుంటాం అంటే సనాతన ధర్మం, ఇంతమంది యజ్ఞాలు చేస్తున్నారు, వేద పండితులు చేస్తున్నారు, ఘనాపటిలు పీఠాధిపతులు చేస్తున్నారా, ఇంతటి మహానుభావాలు వేరే దేశాల్లో ఉండటం కూడా నేను చేశాను. ఒక అమెరికాలో ఒక అమెరికన్స్ అయ్యుండి వేరే పుట్టి కూడా, ఓకే, మనం అనుకుంటాం ఇండియన్స్ అని ఇట్లానే కాకుండా అమెరికన్స్ అయ్యుండి. నేను ఒకసారి హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు చూశాను, ఒక ప్రొఫెసర్ అక్కడ, ఆయన ఒక స్కూల్ ఆఫ్ డివినిటీ అని ఉంటుంది, దాంట్లో డైరెక్టర్ అమ్మా. అండ్ ఆయన అసలు ఇన్ఫాక్ట్ ఒక పెద్ద క్యాథలిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. అసలు వేరే మతంలో ఉన్నవాడు ఆయన ఎంత ధర్మంగా ఉంటాడు ఆ మనిషి. అతి అతి అన్ని మతాలను ఒకలా చూస్తూ ధర్మంగా ఉంటాడు. అది ఎంతో కాపాడి ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ ఎంత పేరు వచ్చింది అక్కడ. ఎంత కొంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇలా రకరకాల ప్రదేశాల్లో ఉండి కాపాడుతూ ఉంటారు మన అనమాట. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.